లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం. నేను లలితారెడ్డి. ఈరోజు మనం పిట్స్బర్గ్ నుండి వాషింగ్టన్ డీసీ అనే పెద్ద సిటీకి వచ్చాము అమెరికాలో. చూడండి సిటీ ఎలా ఉందో. ఇది చాలా పురాతనమైన మరియు హిస్టారికల్ ఇంపార్టెన్స్ కలిగిన పెద్ద సిటీ అండి. ఇది అమెరికాకు రాజధాని. ఇది డీసీ అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అంటారు. అంటే మన ఢిల్లీ ఎట్లాగైతే యూనియన్ టెరిటరీగా ఉంటుందో అలాగే ఇది కూడా ప్రత్యేకమైనది. ఇది 1790లో రాజధాని అయింది. జార్జ్ వాషింగ్టన్ అనే ఆయన దీన్ని రాజధానిగా అభివృద్ధి చేశారు. ఆయన అమెరికా ప్రెసిడెంట్ అప్పట్లో. ఇక్కడ వైట్ హౌస్, తర్వాత క్యాపిటల్ బిల్డింగు, లింకన్ మెమోరియల్, వాషింగ్టన్ మాన్యుమెంట్, స్మిత్సోనియన్ మ్యూజియం, పెంటగాన్ ఇవన్నీ చూడాల్సిన ప్రదేశాలండి. ఇప్పుడు మాకు సిటీకి రాగానే బాగా ఆకలేసింది. సరే ఇంకా ఒక క్యాంటీన్కి వెళ్ళి ఏదన్నా తిందామని వెళ్ళాము. ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. అక్కడికి వెళ్ళామండి ఫుడ్ కోసమని. అక్కడ నేను వెజిటేరియన్ కాబట్టి నేను బటర్ నాన్లు, బటర్ పన్నీర్ మసాలా ఇది తిన్నాను. మిగతా వాళ్ళు నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నారు. ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా అనిపించింది నాకు. మేము ఇక్కడ పిట్స్బర్గ్లో కూడా తింటుంటాం కదా, వాటికంటే బాగా అనిపించింది ఇండియన్ రెస్టారెంట్స్లో. ఇక్కడ బాగా అనిపించింది అనమాట. ఆ తర్వాత మేము సిటీ చూడడానికి ఇంకా బయలుదేరాము. తినేసిన తర్వాత రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాము. బయట చాలా అందమైన పెయింటింగ్స్ కనిపించాయి గోడల మీద. నాకు చాలా అందంగా అనిపించాయి. చూడండి ఎంత బాగున్నాయో పెయింటింగ్స్ బిల్డింగ్స్కి. ఇంకా సిటీలో నడవడం ప్రారంభించాము. చూడండి ఈ సిటీ ఎలా ఉందో. ఇది చాలా పురాతన నగరం కాబట్టి ఇక్కడ భవనాలు కూడా శతాబ్దాల ముందటి నిర్మాణ శైలిని కలిగి ఉంటాయి. ఇక్కడ ఆర్కిటెక్చరల్ స్టైల్ చాలా పురాతనమైనది. దీన్ని నియో క్లాసికల్, ఆర్ట్ డెకో వంటి శైలితో నిర్మించబడ్డాయి. అందువల్ల ఇక్కడ భవనాలన్నీ చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఈ ప్రదేశాన్ని లఫాయిట్ స్క్వేర్ అంటారు. ఇక్కడ కనిపించే మాన్యుమెంట్ని కోస్ట్యూస్కో మాన్యుమెంట్ అంటారు. ఇక్కడ కనిపించేవి అమెరికన్ హోలీ ప్లాంట్స్. ఈ మాన్యుమెంట్ అమెరికాకి 7వ ప్రెసిడెంట్ అయిన ఆండ్రూ జాక్సన్ అని ఆయనది. తర్వాత ఇప్పుడు మనం వైట్ హౌస్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ బెంచెస్ ఉంటే అక్కడ కూర్చున్నాను. ఇక్కడ వైట్ హౌస్ చూడాలని ఆశగా వస్తే మనకేం కనిపించలేదు. ఇక్కడ దూరంగా చూడండి ఎట్లా కనిపిస్తుందో. అక్కడ ఏదో అన్ని అడ్డాలు పెట్టేస్తున్నారు, అందువల్ల మనకి క్లియర్గా ఏమీ కనిపించలేదు. సరే ఇంకా అక్కడ దాకా చూసేసి మేము నిరాశగా వెనక్కి తిరిగాము. ఈ కనిపించేది వాషింగ్టన్ మాన్యుమెంట్ అంటారు. అమెరికా మొదటి అధ్యక్షుడైన జార్జ్ వాషింగ్టన్ అనే ఆయన గుర్తుగా ఈ మాన్యుమెంట్ని నిర్మించారు. ఇది చాలా ఎత్తైనది. ఈ సిటీలో అన్నిటికంటే ఎత్తైన నిర్మాణం ఇదే అనమాట. దీనికంటే ఎక్కువ ఎత్తు కట్టడానికి ఇక్కడ అనుమతులు లేవు. అదనమాట దీని సంగతి. చాలా బాగుంటుంది దీన్ని చూసేదానికి. అక్కడి నుంచి మేము నేషనల్ వరల్డ్ వార్ II మెమోరియల్ అనే ప్రదేశానికి బయలుదేరాము. ఇది 2వ ప్రపంచ యుద్ధంలో వరల్డ్ వార్ IIలో మరణించిన సైనికుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేయబడింది. ఇది లింకన్ మెమోరియల్కు, వాషింగ్టన్ మాన్యుమెంట్కు మధ్య ప్రదేశంలో ఉంటుంది. ప్రధానంగా ఇది 1941-45 మధ్యలో జరిగిన సెకండ్ వరల్డ్ వార్లో పోరాడిన అమెరికన్ సైనికులకు నివాళిగా దీన్ని నిర్మించారు. ఇక్కడ కనిపించేది ఫ్రీడమ్ వాల్ అంటారు. ఇక్కడ ప్రాణత్యాగం చేసిన 4 లక్షల అమెరికన్ సైనికుల గురించి రకరకాల శిల్పాలు ఇక్కడ చెక్కి ఉంటాయి గోడ మీద. వారికి అంకితం చేయబడింది ఇది. ఈ గోడ మీద అన్ని చక్కటి శిల్పాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ పెరల్ హార్బర్ గురించి కూడా ప్రస్తావన ఉంది. పెరల్ హార్బర్ అనేది
హవాయిలో ఒక హార్బరు. దీని మీద జపాన్ 1941 డిసెంబర్లో బాంబు దాడి చేసింది. చాలామంది సైనికులు 2000కు పైగా మరణించారు. దాని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, వారందరికీ నివాళిగా. ఆ తర్వాత ఇక్కడ అమెరికాలో ఉండే అన్ని స్టేట్స్ పేర్లు కూడా రాసి ఉన్నారు ఇక్కడ. ఈ అన్ని స్టేట్స్ ప్రజలు చనిపోయిన అమెరికన్ సైనికులకి నివాళి అర్పించినట్లుగా ఇదంతా ఏర్పాటు చేశారు. అన్ని స్టేట్స్ పేర్లు ఒక్కొక్క స్తంభం మీద రాసి ఉంటాయి. ఈ కనిపించేది వాషింగ్టన్ మాన్యుమెంట్. ఇక్కడ నుంచి ఈ విధంగా కనిపిస్తూ ఉంది. మనం అక్కడి నుంచి ఇంకా లింకన్ మెమోరియల్కి బయలుదేరాము. అన్ని స్టేట్స్ పేరు ఇవి. ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్కటి ఈ విధంగా ఇలినాయిస్ అని, ఇండియానా అని, ఒహాయో, కెంటకీ, ఈ విధంగా అన్ని పేర్లు, ప్రతి స్టేట్ పేరు ఈ విధంగా రాసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి మేము లింకన్ మెమోరియల్ చూడడానికి బయలుదేరాము. దారిలో ఈ విధంగా పక్కనే నీళ్లు ఉంటాయి, పక్కనే చెట్లు కూడా ఉంటాయి. చెట్ల మీద వేల కొలది పక్షులు ఈ విధంగా తిరుగుతూ ఉన్నాయి ఆ సాయంకాలం పూట. చాలా చక్కగా అనిపించింది. విమానాలు కూడా 2 నిమిషాలకు ఒకటి పోతుంటాయి పైన. లింకన్ మెమోరియల్ ఇలా దూరం నుంచి ఇలా కనిపిస్తూ ఉంటుంది. సాయంకాలం సీన్ చక్కగా ఉంది కదా ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే. ఇప్పుడే చీకటి పడిపోతుంది. అప్పుడే మేము వెళ్ళాము లోపలికి. లోపల పెద్ద అబ్రహాం లింకన్ విగ్రహం కనిపిస్తుంది. అమెరికాకి ఆయన చాలా బాగా సేవలు చేశారు, అందుకని ఆయన్ని ఆ విధంగా వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. చూడండి ఆయన విగ్రహం ఎలా కనిపిస్తుందో. చిన్నప్పుడు మాకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ ఉండేది, అబ్రహాం లింకన్ బియర్డ్ అని. ఆయన గడ్డం గురించి ఒక అమ్మాయి ఆయనకి లెటర్ రాస్తుంది. అప్పటి నుంచి ఆయన గడ్డం పెంచుకున్నారు. అదొక స్టోరీ అనమాట ఇంగ్లీష్ లెసన్లో. అక్కడి నుంచి చూస్తే ఈ వాషింగ్టన్ మెమోరియల్ ఈ విధంగా కనిపిస్తుంది. లింకన్ స్టాచ్యూ నుంచి చూస్తే దానికి లైటింగ్ కూడా ఏర్పాటు చేశారనమాట. చీకట్లో కూడా అది ఆ విధంగానే మెరుస్తూ కనిపిస్తూ ఉంటుందండి. చాలా బాగుంది కదా. అది చూసేసిన తర్వాత మేము ఇంకా హోటల్ రూమ్కి బయలుదేరాము. చీకటి పడిపోతుంది కదా. ఈ చెట్లలో నడుచుకుంటా కారు దగ్గరికి వచ్చాము. ఈరోజుకి ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి.